31st దావత్ అయితే వీడియో అయితే తీస్తాను. మేబీ నాకు తెలిసి 31st కూడా ఇక్కడనే ఉంటా విలేజ్లో మా పేరెంట్స్ తోటి. సరే, మర్చిపోకండి, నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా పోస్ట్ చేస్తా. బాయ్ మరి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మా టోటల్ విలేజ్ని అయితే చూపెడుతున్నాను. స్కిప్ చేయకుండా టోటల్ వీడియో చూసేయండి. ఇంకా సన్ అయితే ఇంకా రాలేదన్నమాట. ఇప్పుడేం చెప్పను, టోటల్ వీడియో చూడండి, అప్పుడే మాట్లాడతా. లేట్ ఎందుకు, వాచ్ ద వీడియో. ఇప్పుడు టైం అయితే 6:30 అవుతుంది. ఇదేమో మార్నింగ్ వెదర్ అన్నమాట, సన్ రాకముందు. మనకి సిటీలో అలారం 4లో అయితే విలేజ్లో మాత్రం కోడిలు అన్నమాట. కోడిలు, పిట్టలు, ఆ సౌండ్కే అందరు లేచి వాళ్ళ పనులన్నీ చేసుకుంటారు. బిఫోర్ సన్ రైజ్, ఆఫ్టర్ సన్ రైజ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, నాకు కూడా నచ్చింది. లేట్ ఎందుకు, నాతో పాటు మా విలేజ్ని మొత్తం చూసేయండి. ఈ చెట్టు గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే ఈ చెట్టు అనేది మా డాడీ వాళ్ళు చిన్న ఉన్నప్పటి నుంచి ఉంది. ఇప్పటిదాకా ఉందంటే మీరే ఊహించుకోండి. ఈ చెట్టు కింద మేము ఆడిన ఆటలు, చేసిన ఎంజాయ్. అప్పుడు ఈ బఫెలోస్ అనేవి లేకపోయేది. చెట్టు కింద ఇల్లు కట్టుకోవడం, అది కూడా చూపిస్తా. చెట్టు ఎక్కడం, ఆట ఆడటం, అండ్ ఇక్కడ చాలా గేమ్స్ ఆడాము అన్న వాళ్ళతోటి, బాబాయ్లతోటి చాలా ఎంజాయ్ చేసాము. ఇదేమో ఆ పశువులు తాగే వాటర్ అన్నమాట. ఇక్కడ అన్ని పొలాలే, మా విలేజ్లో ఎక్కువ పొలాలే ఉంటాయి అన్నమాట. సో చూసేయండి అసలు ఆ నేచర్ ఎలా ఉంది. చుట్టుపక్కల మొత్తం పొలాలే ఉంటాయి అన్నమాట. పశువులు తినే ఎండి గడ్డి ఇది. ఈ చెట్టు మీకు తెలుసో తెలీదో, ఆ చెట్టు వచ్చేసి ఈత చెట్టు అని అంటారు. ఇదేమో చింత చెట్టు. దీని హాయ్ గాయ్స్, నేను వచ్చేసి మీ బ్లాక్ మెన్ అన్నమాట. నేను ప్రతి ఒక్క విలేజ్లో ఉంటాను. నన్నేం చూస్తారు ఫ్రెండ్స్, సోలో బ్లాగర్ పిల్లోడు చూపించే విలేజ్ని చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. సన్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడు కదా. ఇదంతా ఈ పొలం అంతా దున్నిరన్నమాట. ఇంకా కొన్ని రోజులైతే నాటు కూడా వేస్తారు. అసలు చెప్పాలంటే మా విలేజ్లో ఇల్లులు తక్కువ, పొలాలు చెట్లు ఎక్కువ. అండ్ చిన్నగా ఉన్నప్పుడు ఇదంతా మొత్తం తిరిగేదన్నమాట ఫ్రెండ్స్ తోటి. మేకలు మేపడం కానీ, ఆ పొలాలలో ఆడుకోవడం కానీ, పొలాలలో స్నానం చేయడం కానీ, అసలు చాలా అంటే చాలా అల్లరి చేసేటోళ్ళం. చెట్ల పంట తిరిగేది, మామిడి చెట్లు ఎక్కి మామిడి పండ్లు దొంగతనం చేసేది, ఈ బోర్డు కాడికి వచ్చి కడుక్కొని తినేది. వాటర్ సౌండ్ ఎలా వస్తుంది, చాలా బాగా వస్తుంది కదా. పొలాలకు కావాల్సింది వాటర్, కానీ మనకు కావాల్సింది వాటర్ అండ్ ఫుడ్. పొలాలు వాటర్ లేనిది బతకలేవు, మనం అన్నం లేనిది బతకలేము.
చెప్పడం మర్చిపోయినా, ఈ చెట్టు కిందనే మా డాడీ వాళ్ళు చదువుకునేదంట అప్పుడు. ఈ చెట్టు కిందనే మా ఫ్రెండ్స్తో కలిసి చిన్న గుడిసె కట్టుకునేది, అన్నం తెచ్చుకుని. ఈ గుడి ఏమో పెద్దమ్మ గుడి అన్నమాట. ఇంకా సైడ్కి కాంపౌండ్ వాల్ అయితే కంప్లీట్ కాలేదు. మార్చు లేదా ఏప్రిల్లో ఫెస్టివల్ అనేది ఉందన్నమాట, పెద్దమ్మ గుడి ఫెస్టివల్. ఈ దారి ఈ చెట్టు కిందనేమో మేము చిన్నగా ఉన్నప్పుడు ఆ చెట్టు ఎక్కి చింతకాయలు తెంపుకొని తినేది. సో ఇక్కడ కుర్చీలు ఉన్నాయి కదా, చైర్స్, వీటి మీద అన్న వాళ్ళందరూ కలిసి ఫ్రీ ఫైర్ ఆడేది. అండ్ ఈ గుడి వెనకాల అప్పుడు పెద్ద గ్రౌండ్ ఉండేది అన్నమాట. ఈ పొలాలు అప్పుడు లేవు, పెద్ద గ్రౌండ్ ఉండేది, అన్న వాళ్ళందరూ ఆడేది. మేము వచ్చి ఇక్కడ కూర్చొని చూసేది, ఈ గోడ మీద వచ్చి కూర్చొని చూసేది అన్నమాట. సో ఇప్పుడైతే ఇవన్నీ ప్రజెంట్ అయితే అన్ని పొలాలు అయితే అయిపోయినాయి. ఇక క్రికెట్ ఆడటం అందరూ మానేశారనమాట. అండ్ ఇక్కడ ఒక కుంట అనేది ఉండేది. ఆ కుంట దగ్గర మేము ఫ్రెండ్స్ అందరం కలిసి మురికి నీళ్ళల్లో స్నానం చేసేది, ఈత కొట్టేది అనమాట. అప్పుడైతే చాలా ఎంజాయ్ ఉండే. మా విలేజ్లో నుంచి వచ్చే వాటర్ ఈ ట్యాంక్ చూపిస్తా పైన ఎలా ఉంటుంది అనేది. అండ్ ఇదంతా క్రాక్స్ వచ్చినాయి అన్నమాట, స్టెప్స్ అన్నీ. అయినా ఒకసారి విలేజ్ మొత్తం చూద్దామని పైకి మొత్తం ఎక్కిన. మీరు కూడా చూడండి అసలు మా ఊర్లో ఎన్ని ఇల్లులు ఉంటాయి అని. పైకి అనేది వచ్చేసాను. ఇప్పుడు చూడండి మా విలేజ్ ఎలా ఉంటుందో. మా విలేజ్లో టోటల్ ఒక 80 హౌసెస్ అనేవి ఉంటాయి అనుకుంటా. 80 ఉంటాయి నాకు తెలిసి అయితే. చూడండి చుట్టుపక్కల మొత్తం నేచర్, మొత్తం పొలాలు, చెట్లే ఎక్కువ ఉంటాయి అని చెప్పిన కదా. చూసేయండి, ఇవన్నీ పొలాలు అండ్ ఇవన్నీ ఇల్లులు అన్నమాట. దగ్గర దగ్గర 70 ఉంటాయి అని చెప్పిన కదా, 70 to 80 హౌసెస్ అనేవి ఉంటాయి. మా విలేజ్ అనేది అంత పెద్దదేం కాదు, చాలా చిన్న విలేజ్ మాది. పైకి వచ్చిన, ఇప్పుడు కిందికి వెళ్తున్నా. కిందికైతే వచ్చిన, పదందా. మస్తు అవపడుతుంది పైన, వేస్ట్ గా నువ్వు రాలే. అందువల్లనా ఈ రూట్ అనేది, అంటే ఇక్కడ కొత్త ఇల్లులు కట్టుకోక ముందు మా డాడీ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఈ లోపట ఉండేదన్నమాట. ఈ లోపట ఇప్పుడు ఇల్లులు అయితే ఏం లేవు, అన్నీ కూల్చేసిర్రు. ఆ కొత్త ఇల్లులు కట్టుకోక ముందుకు ఇవన్నీ మా ఊరు బొడ్రే అన్నమాట. ఇది ఇక్కడనే ఈ చెట్లు లేకపోయేది అప్పుడు మా డాడీ వాళ్ళు ఉన్నప్పుడు. టోటల్ మొత్తం ఇల్లు ఉండేదన్నమాట. అవి కూడా పెంకులు ఇల్లు ఉంటాయి కదా, ఇగో ఇట్లా ఈ బైక్ ఉన్న దగ్గర మా ఇల్లు అనేది ఉండేది. అప్పుడు మా డాడీ వాళ్ళు అందరు కలిసి ఉండేది. మా డాడీ వాళ్ళు 5 మెంబర్స్ అన్నమాట. అందులో మా డాడీ అందరికంటే చిన్న. ఇవన్నీ కోళ్ళ ఫారం అంటారు ఇవన్నీ. ఇక్కడ ఈ రూట్లో పోతే, స్ట్రైట్గా పోతే వేరే విలేజ్ అనేది వస్తుంది. ఈ రూట్లో ఇది ఈత చెట్టు. అండ్ మా ఊరి బోనాలు అనేవి పోషమ్మ గుడి దగ్గర చేస్తారనమాట.
ఇక్కడ పోషమ్మ గుడి దగ్గర చేస్తారు మా ఊరి బోనాలు. ఫెస్టివల్ అప్పుడు అదంతా క్లీన్ చేస్తారు. ఇది మందోనిగూడెం బోర్డ్ అన్నమాట. ఈ దారి అనేది మా చెలుక దగ్గరికి అయితే ఉంటుంది. ఈ రూట్ అనేది మా చెలుక దగ్గరికి పోయినాక చూపిస్తా. చెలుక అంటే ల్యాండ్ ఉంటుంది కదా, అది. దగ్గరకైతే వచ్చినాం, ఇంకొంచెం దూరం ఉంది. అక్కడ కనీళ్ళు ఉన్నాయి కదా, అది దాటంగానే ఈ కనీళ్ళు కూడా అప్పుడు లేకపోయేది. ఎవరు ల్యాండ్ దగ్గర వాళ్ళు నాటుకున్నారు. లాస్ట్కి అయితే వచ్చేసాము. దారి అయితే లేదు, దగ్గర పోవాలి చెట్లలోకి వెళ్ళి. ఇక్కడ సైడ్ది ఎవరిదో ఏమో నాకు తెలియదు, కానీ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మా ల్యాండ్ అనేది. అది కూడా చూపిస్తా. అప్పుడు ఇదంతా ల్యాండే అన్నమాట. ఈ పొలాలు అయితే అప్పుడు చేయలేదు ఇదంతా. సో ఇక్కడ ఇంకొక దారి అయితే ఉంది. Come on, let's go. ఈ చెట్లలోకి వెళ్ళి అయితే పోవాలి ఇప్పుడు రైట్ సైడ్లా. ఇంకొంచెం దూరం. వచ్చినాం. అప్పుడు ఇదంతా ల్యాండే అన్నమాట. ఇదంతా ల్యాండే. ఇప్పుడైతే పొలం అయితే చేసిర్రు. ముందట యాప చెట్టు అనేది ఉంది స్ట్రేట్. నాకు తెలిసి అయితే మా డాడీది ల్యాండ్ అక్కడనే ఉంటుందన్నమాట. ఎందుకంటే అందరికంటే చిన్న ఇంట్లో ఎవరు ఉంటారో వాళ్ళకి కింద భాగం అనేది ఇస్తారన్నమాట. ఎవరైతే పెద్దనో వాళ్ళకి పైన ఇస్తారు. మాకు తెలిసి అయితే ఆ యాప చెట్టు దగ్గర ఉంటుందేమో మా డాడీది ల్యాండ్. నేను కూడా మా ల్యాండ్ ఎట్లా ఉంటుంది, ఎక్కడ దాకా కూడా నాకు కూడా ఏం తెలియదు అన్నమాట. కిందికైతే ఉంటుందని అనుకుంటున్నా. ఇక్కడ మా తాత వాళ్ళ గోరి అనేది ఉంటుంది. సో ఇక్కడ ఇంకొకటి ఉంటుంది. అప్పట్లో ఎవరైనా బర్రెలు మేకలు మేపే వాళ్ళు ఉంటారు కదా, అవన్నీ బర్రెలు మేకలు వాటర్ తాగడానికి పెద్ద కుంట ఉంటుందన్నమాట ఇక్కడ పెద్దది. అదే అందులో ఎనిమల్స్ అనేవి వాటర్ తాగుతాయి, అందులో ఈత కొడుతాయి. ఒకసారి ఏం చేసామంటే మా అన్న వాళ్ళ డాగ్ని వాళ్ళు ఎత్తేసినాం అన్నమాట. అది మస్తు ఈత కొట్టేది అప్పుడల్లా. ఇది వాటర్ ఉండే అనుకున్నా, కానీ వాటరే ఉన్నాయి. ఒకప్పుడు అయితే ఎండిపోయేది అదంతా ఎండిపోయినది అదంతా. అందులో చేపలు కూడా పట్టేది అనమాట వేరే వాళ్ళు వచ్చి. సో వీడియో అయితే అయిపోయింది, బ్రష్ అయితే చేస్తున్నాను. బాయ్.
మా వీడియో మీకు నచ్చినట్లయితే, మా విలేజ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కూడా పోస్ట్ చేస్తా. దీనికి మంచి రీచ్ వస్తేనే, మంచి వ్యూస్ వస్తే ఇంకొక వీడియో కూడా చేస్తా. అది 31st దావత్ అన్నమాట. ఓకేనా? 31st దావత్ అయితే వీడియో అయితే తీస్తాను. మేబీ నాకు తెలిసి 31st కూడా ఇక్కడనే ఉంటా విలేజ్లో మా పేరెంట్స్ తోటి. సరే, మర్చిపోకండి, నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా పోస్ట్ చేస్తా. బాయ్ మరి.